రామ్ జయసవాలాల్. రేవంత్ రెడ్డి గారు, ఏం జరుగుతుందండి తెలంగాణలో? శైలజ అని ఒక గిరిజన అమ్మాయి, గురుకుల స్కూల్లో చదువుకునే అమ్మాయి, ఆమె చనిపోతే ఎందుకు సార్ మీరు రెస్పాండ్ అవ్వలేదు? మీరు చాలా డేస్ నుంచి, మొన్నటి నుంచి కాన్ఫరెన్స్ పెడుతున్నారు కదా, ప్రెస్ కాన్ఫరెన్స్, మీడియాని అడ్రస్ చేస్తున్నారు. ఆ అమ్మాయి గురించి ఎందుకు మాట్లాడలేదు సార్ మీరు? గిరిజన స్కూల్స్లో, గురుకుల స్కూల్స్లో ఇంత ఇబ్బంది పడుతున్న వాళ్ళ గురించి, ఫుడ్ పాయిజన్ అయిన వాళ్ళ గురించి, డాటా గురించి ఎందుకు మాట్లాడట్లేదు మీరు? అంటే మీరు మాట్లాడొద్దు అనుకున్నారా? జస్ట్ బికాస్ షీ బిలాంగ్స్ టు ట్రైబల్ కమ్యూనిటీ, అందుకే మీరు మాట్లాడొద్దు అనుకున్నారా? చెప్పండి సార్, యూ డజంట్ వాంట్ టు టాక్ ఆన్ దిస్. ఎంతసేపు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, కిషన్ రెడ్డి గారిని, బీఆర్ఎస్, బీజేపీ, ఎక్కడో ఉన్న అదాని గారిని విమర్శించడం కాదు. ఫస్ట్ ఫోకస్ ఆన్ ద గవర్నెన్స్, ఫస్ట్ ఫోకస్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్. వాళ్ళు ఓట్లేస్తే మీరు గెలవలేదు, మేము ఓట్లేస్తే మీరు గెలిచినారు. అర్థమవుతుందా? మీరు అది గుర్తుపెట్టుకోండి సార్. మీకు ఓట్లు అడగడానికి, మీకు ఓట్లు వేయడానికి దానికి మాత్రమే మేము పనికొస్తామా? ఇప్పుడు పనికిరామా మేము? మాకు వచ్చి మాట్లాడడం తెలియదా మీకు? మీ మినిస్టర్స్ ఏం చేస్తున్నారు సార్? కొండా సురేఖ గారు, ఏంటి మేడం మీరు మాట్లాడేది? ఆ అమ్మాయి ఏంటి ఇంటి నుంచి బాక్స్ తీసుకొని వస్తే అది తిని ఫుడ్ పాయిజన్ అయి చనిపోయిందా? వాళ్ళ ఇంట్లో బీర్లు, బిర్యానీలు పెట్టకపోతుండొచ్చు మేడం, అలాంటివి ఉండవేమో, కానీ వాళ్ళ ఇంట్లో హైజీన్ ఫుడ్ తింటారు. అన్నెసెసరీ థింగ్స్ గురించి మీడియాలో అడ్రస్ చేసి ఫేమస్ అవ్వడం కాదు. మీరు ఫస్ట్ ఇట్లాంటి వాటి గురించి మాట్లాడండి. మీరు మీ వర్క్ మర్చిపోయి ఏదైతే మాట్లాడుతున్నారు మీడియాస్లలో కూడా, నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నా. అండ్ సీతక్క గారు, ఎంతసేపు మీరు రేవంత్ అన్న డప్పు కొట్టడం కాదు, మా అన్న అది చేస్తాడు, మిమ్మల్ని మహాలక్ష్ములు చేస్తాడని కాదు. ముందు మేము బతుకుండేలాగా ఏదైనా చెయ్యండి. మేము బ్రతకాలంటే ఏదైనా చెయ్యండి. అండ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, ఐ వుడ్ లైక్ టు రిమైండ్ యూ వన్ థింగ్, ద రోల్ ఆఫ్ ఎ చీఫ్ మినిస్టర్ షుడ్ బి వెరీ హై. అంటే చీఫ్ మినిస్టర్ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్. హీ షుడ్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ద సఫరింగ్ ఇన్ ద స్టేట్. ఓకే, మీరు సఫరింగే కాదు, యూ ఆర్ బీయింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెత్స్. ఏవైతే డెత్స్ జరుగుతున్నాయో మోస్ట్లీ మీ వల్లనే జరుగుతున్నాయి సార్. టుడే యువర్ గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. మీరే కనుక, మీ గవర్నమెంటే కనుక సరిగ్గా ఫంక్షన్ చేసి ఉంటే ఈరోజు ఆ పిల్లలు ఎందుకు చనిపోతాయి సార్? 1 yearలో ఇంతమంది పిల్లలు చనిపోతారు. పిల్లల మీద ఏంది సార్ అవినీతి? చదువుకునే విద్య దగ్గర ఎందుకు మీ అవినీతి? వేరే దగ్గర చూసుకోండి మీ అవినీతి ఏమన్నా ఉంటే. వీళ్ళ దగ్గర ఎందుకు చూసుకుంటున్నారు? జస్ట్ బికాస్ మీరు నాకు అర్థమవుతుంది సార్, నాకే కాదు అందరికి అర్థమవుతుంది, మీరు ఒక తరాన్ని మీరు అణిచివేద్దాం అనుకుంటున్నారు సార్. ఇక్కడ ఇట్స్ క్లియర్లీ విజిబుల్ దట్ మీరు ఒక తరాన్ని అణిచివేద్దాం అనుకుంటున్నారు. ఈ గిరిజనులు ఎక్కడ బాగుపడతారో, వీళ్ళు బాగుపడితే మళ్ళా వీళ్ళు డెవలప్మెంట్ అయితే, వీళ్ళు డెవలప్ అయితే చాలా కష్టం రా బాబు అని అనుకుంటున్నట్టున్నారు మీరు. దట్ ఈస్ ద రీజన్ యూ ఆర్ నాట్ షోకేసింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ us. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్ సార్? గిరిజన శాఖ మంత్రి మీరే, విద్యాశాఖ మంత్రి మీరే, హోంశాఖ మంత్రి మీరే, చీఫ్ మినిస్టర్ మీరే, ఇన్ని మంత్రిత్వ శాఖలు మీతోనే పెట్టుకున్నారు. అట్లాంటప్పుడు యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్, రైట్? జస్ట్ యు ఆర్ రెస్పాన్సిబుల్. మీరే ఇంద్రమ్మ పాలన మభ్య పెట్టి ఓట్లు వేపించుకొని ఈరోజు మమ్మల్ని ఇంత సఫర్ చేస్తున్నారు సార్. అండ్ రాహుల్ గాంధీ जी, सर आप कहाँ पे हो सर? आपने बोला था कि यू प्रॉमिस दैट यू विल बी गिविंग इंद्रम्मा के राज्य तेलंगाना में. क्या यही है सर इंद्रम्मा का राज्य? सर दिस इज नॉट इंद्रम्मा राज्य, इट्स रेवंत रेड्डी का राज्य है यहाँ पे. यू डजंट नो हाउ मच पीपल आर सफरिंग इन द स्टेट ऑफ तेलंगाना. छोटे बच्चे सर, దే ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ, దే ఆర్ యంగ్ జనరేషన్. రేవంత్ రెడ్డి గారు, నేను మళ్ళీ చెప్తున్నానండి మీకు, తెలంగాణ మొత్తం నా గిరిజన బిడ్డలే ఉన్నారు. మీరు అది గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, వీళ్ళందరూ నా గిరిజన బిడ్డలే ఉన్నారు. నా గిరిజన బిడ్డలు తలుచుకుంటే మీరు అనుకుంటున్నారేమో పొలాలల్లా సలికే గడ్డపార తీసుకొని వీళ్ళు పొలాలు చేసుకునే వాళ్ళు అనుకుంటున్నారేమో. వాళ్ళు తలుచుకుంటే చెక్కేస్తారు సార్. అవే గడ్డపార సలికా తీసుకొని చెక్కేస్తారు. వాళ్ళు ఎవరిని చెక్కేస్తారు? ఏ లీడర్లనన్నా చెక్కేస్తారు. యూ డజంట్ నో అబౌట్ దెమ్ సార్. కొంచెం ఆలోచించుకోండి, మీరు చేసే పనులు ఎలా ఉన్నాయి ఏంటనేది, మీకు గవర్నెన్స్ ఎట్లుందో ఆలోచించుకోండి. మీరు గిరిజనులను ఎంత అణిచివేయాలనుకున్నా మేము అణచబడము. ఆ అమ్మాయికి జస్టిస్ జరగాలి. జస్టిస్ జరిగే వరకు మా పోరాటం ఆగదు. మేము పోరాడుతూనే ఉంటాం. ఆ అమ్మాయికే కాదు, నెక్స్ట్ ఏ విద్యార్థికి కూడా అట్లా జరగదు సార్. థ్యాంక్ యూ.